కర్కాటక రాశి ఫలితములు. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరందరూ కర్కాటక రాశి ఫలితాలను అనుభవిస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి జన్మగురుడు అయినప్పటికీ ఇబ్బందులుగా ఉంటాయి. జీవనం సాఫీగా సాగదు. 8వ ఇంట రాహు వలన అనుకోని సంఘటనలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ఉండడం, ఇతర గ్రహాలు బలీయంగా ఉండడం చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులనైనా కూడా సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో వీరిపై ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, చిత్ర విచిత్ర వస్త్ర మూలకంగా ధన వ్యయం కూడా అవుతుంది. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి. స్వల్పమైనటువంటి అనారోగ్యం, వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆచితూచి ప్రయాణాలు చేయవలసినటువంటి కాలనిది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేసే వారికి ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ సౌకర్యవంతంగా ఉంటాయి. అలానే అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితులు, కాంట్రాక్టులు కానీ జాయింట్ వ్యాపారస్తులకు కానీ సొంత లాభాలు వచ్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులను, మంచి విద్యను చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. శని, రాహువు అనుకూలించడం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరు సాధ్యమైనంత వరకు మంగళవారం, శనివారం ఆలయ దర్శనం చేసినంతనే వారికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి ఫలితములు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదముల వారిని సింహరాశి ఫలితాలు వర్తిస్తాయి. అష్టమ శని ప్రభావం వలన జీవనంలో ఇబ్బందులు, అవమానములు, అపనిందలు పడతారు. చిన్న చిన్న ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి స్త్రీ పురుషాదులకు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గానే ఉంటాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు సింహరాశి వారికి ధన కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున ప్రారంభం నుండి పోరాటంగా జీవనాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరకంగానో మానసికంగానో కృంగదీయబడతారు. శరీరంలో ఆరోగ్య బాధలు, మందత్వం, నిరుత్సాహకరంగా ఉండేటటువంటి పరిస్థితులు, అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పకపోవడం, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం నెపంతో పరిస్థితులు సంక్లిష్టంగా మారేటటువంటి అవకాశం ఉంది. రాజపూజ్యత కొంత మేర కలిగించినను బంధుమిత్రాదుల సహాయ సహకారాలతో సౌకర్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ రాశిలోని సింహరాశిలోని ఉద్యోగులకు ఆనుకూల్యత తక్కువగా ఉంటుంది. గురువు శని ప్రభావం వలన అసంతృప్తిగా ఉంటుంది. అలానే సింహరాశిలో ఉండేటటువంటి వ్యాపారులకు మిశ్రమంగా ఉండేటటువంటి ఫలితాలు వస్తాయి. ఆశించినంత లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
విద్యార్థులకు సింహరాశి వారికి ఆనుకూల్యత తక్కువగా ఉంది. దానివలన జ్ఞాపక శక్తి నశించడం, విద్య పట్ల అనాసక్తి గాని లేకపోతే వైఫల్యం చెందడం గాని జరుగుతుంది. వీరు కష్టపడినంత ఫలితాన్ని పొందలేరు. వ్యవసాయదారులకు ఒక పంట లాభించేటటువంటి అవకాశం ఉంది. రుణాలు చేసి ఇబ్బందుల పాలవుతారు. అలానే సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన వీరు మంగళవారం, గురువారం, శనివారం ఖచ్చితంగా నియమంగా ఉండడం, అవకాశాన్ని బట్టి మంగళవారం, గురువారం, శనివారములలో శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. సింహరాశి వారు. కన్యా రాశి ఫలితములు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. వీరందరూ కూడా కన్యా రాశి ఫలితాలను అనుభవిస్తారు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గురువు రాహువుల వలన సమాజంలో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండడం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్నో రకములైనటువంటి సామర్థ్యములు కన్యా రాశి వారికి ఉన్నను ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది. అకారణంగా మాట్లాడడం, రావలసిన బాకీలు రాకపోవడం, ఆదాయానికి అంతరాయం, లోపల అధైర్యం, రక్త బంధు వర్గంలో కలతలు ఉండడం, అశాంతి, మనస్సుకు హెచ్చరిక లేకుండడం, మందత్వం, గుప్త శత్రు బాధలు, సొంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ వలన లేనిపోని అనుమానాలకు మనస్సులో నగుబాటుగా ఉంటుంది. బాగా స్నేహం ఉన్న వాళ్ళే వీరితో విరోధించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సొమ్ము అనేక రకాలుగా తెలియని పరిస్థితుల్లో ఖర్చు అవడం జరుగుతుంది. రాహు వలన కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితులు. కన్యా రాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరుత్సాహంగా ఉంటుంది. ఈ కన్యా రాశిలో ఉండేటటువంటి వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలు వస్తాయి. విద్యార్థులకు గురుబలం కారణం చేత చదువుపై శ్రద్ధ ఉంటుంది, కానీ ఆశించిన ఫలితాలను పొందడంలో వైఫల్యం కనపడుతూ ఉన్నది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట కొంచెం లాభాలను ఇవ్వడం కానీ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పనిసరి పరిస్థితి. అలానే ఈ రాశి వారు మంగళ, గురువారాలు నియమంగా ఉండడం, ఆలయ దర్శనం ఇవి చేసుకుంటే కన్యా రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.